ఎవరికైనా కోరికలు చాలా ఉంటాయి, అది సహజం. అయితే అటువంటి తీరని కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రకృతిని, మన ఇష్టదేవతను వేడుకుంటూ అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారం మనస్ఫూర్తిగా నమ్మి, పూర్తి విశ్వాసంతో చేస్తే విశేషంగా పనిచేస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. ఇప్పుడు పరిహారంలో ముందుగా కొద్దిగా దాల్చిన చెక్క తీసుకుని దానిని మెత్తగా మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోండి. ఒక పేపర్ మీద మీ ముఖ్యమైన ఒక కోరిక ఏదైతే ఉందో ఒక్కటి మాత్రమే బ్లూ ఇంక్ పెన్తో రాయండి. రెడ్, బ్లాక్ ఇలా వేరే కలర్స్ వాడకూడదు. బ్లూ పెన్తో మాత్రమే రాయండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి. దానిలోపల మీరు కోరిక రాసిన పేపర్ను మడతపెట్టి పెట్టండి. దానిపైన పేపర్ కనపడకుండా ఉండేవరకు కొద్దిగా బియ్యం పొయ్యండి. తర్వాత మొత్తం 8 కాయిన్స్ తీసుకోండి. అంటే చిల్లర డబ్బులు. ఆ కాయిన్స్ రూపాయి కాయిన్స్ అయినా, 5 రూపాయల కాయిన్స్ అయినా ఏదైనా పర్వాలేదు. మీకు కావలసినది 8 కాయిన్స్. 8 కాయిన్స్లో నుండి 3 కాయిన్స్ తీసుకుని బియ్యం మీద పెట్టండి. దానిపైన మళ్లీ బియ్యం పోయండి. తర్వాత ఇంకో 3 కాయిన్స్ తీసి బియ్యం మీద పెట్టండి. మళ్లీ వాటి మీద బియ్యం పొయ్యండి. ఇప్పుడు 2 కాయిన్స్ మిగిలాయి కదా, వాటిని కూడా పెట్టేసేయండి. ఇంకిప్పుడు బౌల్ నిండేంతవరకు కాయిన్స్ కనపడకుండా బియ్యం పొయ్యండి. తర్వాత దాల్చిన చెక్క పొడి జల్లండి. తర్వాత 3 లవంగాలు వేసి మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహం పెట్టండి. గణపతి విగ్రహం గ్లాస్దైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు. కాని కావలసింది గణపతి విగ్రహం. గణపతిని పెట్టి స్వామివారికి కుంకుమ పెట్టి మీరు అనుకున్న కోరికను గట్టిగా గణపతికి చెప్పి మీకు రోజూ కనిపించే విధంగా హాల్లో పెట్టుకోండి. ఈ బౌల్ మీకు కనిపించే విధంగా హాల్లో ఉంటే చాలా త్వరగా మీకు మంచి జరుగుతుంది. అలాగే నమ్మకంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఫలితాలు మీరు ఊహించని విధంగా ఉంటాయి. మీ కోరిక తీరిన తర్వాత చిల్లర డబ్బులు ఏదైనా టెంపుల్లో వేసేయండి, లేదా ఎవరికైనా లేనివారికి ఇచ్చేయండి. అలాగే బియ్యం ఏదైనా చెట్టు మొదల్లో చీమలకు ఆహారంగా పోసేయండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు మాత్రమే తెలుసు. షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. అలాగే మీ సమస్యల కోసం రోజుకొక తేలికైన పరిహారం మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.